అగ్నశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరః నసుఖం సంశయాత్మనః. మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వపు మహారుషులు మునులు ఎంతో ఆలోచించి దర్శించి శాస్త్రజ్ఞానాన్ని మనకు అందించారు. మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యం వల్ల వాడికి తెలియదు అన్న విషయం వాడికి అసలే తెలియదు. అంటే అంతా నాకు తెలుసు అని అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. తెలియకపోతే తెలుసుకోవాలి, గురువుని ఆశ్రయించాలి, తన సందేహాలు తీర్చుకోవాలి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకం. పైగా అటువంటి వాడు ప్రతి దానిని సందేహిస్తాడు. ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకు ఉండకూడదు, అది అలా ఎందుకు జరిగింది, అసలు భారత యుద్ధం జరిగిందా, భగవంతుడు 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలిగాడు, గీత కృష్ణుడే చెప్పాడా, ఇలా పనికిమాలిన సందేహాలతో బాధపడుతూ ఉండేవాడు. అటువంటి వాడికి సుఖము శాంతి అనేది దొరకదు. వేదాలలో గాని శాస్త్రాలలో గాని గీతలో గాని మనకు ఉపయోగించే వాటిని తీసుకొని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని వినదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి, ఆచరించాలి. అంతేకాని అనునిత్యం సందేహాలతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు.